హాయ్ అండి, దిస్ ఇస్ శ్రీధర్ వెడ్డేపల్లి. ఒక పేరెంట్గా మన పిల్లలకు ఎంతో ఇవ్వాలని, వాళ్ళని ఉజ్వలమైన భవిష్యత్తులో మనం చూడాలనే ఆలోచనతోని మన యొక్క శ్రమని మొత్తం కూడా పెట్టుబడిగా పెట్టి వాళ్ళ భవిష్యత్తుకి పునాదులు వేస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మర్చిపోతున్నాము. వారితో మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మాత్రము గమనించలేకపోతున్నాం. అలాగే మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి ఏదైనా ఒక విషయాన్ని చెప్పితే దాన్ని మనం వినిపించుకోకుండా టైం లేదు అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం. కానీ పిల్లలతోని ప్రతిరోజు ఒక 10 నిమిషాలు కేటాయించండి దయచేసి. వారు కాలేజ్ నుంచి, స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు కాలేజీలో, స్కూల్లో ఏం జరిగిందో విషయాన్ని అడిగి తెలుసుకోండి. అదేవిధంగా వాళ్ళతో పాటు సెలవు రోజుల్లో బయటకు తీసుకెళ్ళటం కానీ, లేకుంటే కొన్ని యాక్టివిటీస్ వాళ్ళతో పాటు కలిసి చేసినట్లయితే వాళ్ళకి మనము ఒక భరోసా ఇచ్చినాము, మా నాన్న, మా అమ్మ నాతో పాటు ఉన్నారు అనేటువంటి ఒక ధైర్యాన్ని వాళ్ళలో క్రియేట్ చేయగలిగితే వాళ్ళు అద్భుతంగా రాణించడానికి ఆస్కారం ఉన్నది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఉన్నటువంటి జనరేషన్స్ సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ జరగటం జరుగుతుంది. దానికి ప్రధాన కారణము మనము వాళ్ళతో టైం స్పెండ్ చేయలేక సోషల్ మీడియా వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా మనం చేస్తున్నాము. దాన్ని మార్చినట్లయితే వాళ్ళ భవిష్యత్ అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఆశయాలు, మన పిల్లల ద్వారా తీర్చుకోవాల్సిన కోరికలన్నీ కూడా మన ముందు వచ్చి నిలబడతాయి ఎప్పుడైతే మనము వాళ్ళతో టైం కేటాయించినప్పుడు మాత్రమే. సో తల్లిదండ్రులందరూ కూడా మీ యొక్క అమూల్యమైన సమయాన్ని మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి పునాది వేస్తారని కోరుకుంటూ, మీ ఆశయాలను నెరవేర్చుకుంటారని కోరుకుంటూ, మీ శ్రీధర్ వడ్డేపల్లి. ధన్యవాదాలు.